దునియా వర్షం పడుతుంది, మళ్ళీ బైక్ మీద సైకిల్, తోపులు మీరు. ఇదేందన్నా మొత్తం ఏదో వేసుకున్నట్టు వేసుకున్నావు, ఇది అసలు దేని కవర్ ఇది? ప్రియమైన వాహనదారులారా, మీరు ఎలక్ట్రానిక్ నిఘా కింద ఉన్నారు. హే హాయ్ హలో ఆదాబ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్యా? మనమైతే బాగున్నాం. మోరోవర్ మనం ఈరోజు చేసే కంటెంట్లో ఏదైనా డిఫరెంట్గా కనపడితే మాత్రం కంపల్సరీ అప్డేట్ అనేది నేను చేస్తాను. చూద్దాం ఈరోజు మన ఈరోజు చూద్దాం ఎటువంటి బ్లాగ్ అనేది మన వీడియోలో వస్తుంది అనేది, మన ఛానల్లో వస్తుంది అనేది. సో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. హే హాయ్ హలో ఆదాబ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్యా? మనమైతే బాగున్నాము. సో ప్రస్తుతానికి వచ్చేసి టైం ఎంత అవుతుంది? మేబీ 9:30 or 10 అవుతుంది అనుకుంటా. వర్షం అయితే దంచి కొడుతుంది భయ్యా. మనమైతే వర్షంలో రైడ్ అనేది స్టార్ట్ చేసేసాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఈ మోటో వ్లాగ్స్ వన్స్ అగైన్. సో ఈ మాన్సూన్లో మన రైడ్ వర్షంలోనే ఉంది. నాకు తెలిసి ఈ రైడ్ మొత్తం వర్షంలోనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే మనం ఇంత కూడా వ్లాగ్ పెట్టినాము కానీ అది ఫుల్ ఆన్ వర్షంలో లేదు, కొంచెం అటు ఇటు. సో ఈ వ్లాగ్ అయితే మొత్తం వర్షంలోనే ఉండబోతుందని నేను అనుకుంటున్నా. సో హోప్ సో ఎలా అవుతుందో చూద్దాం ఈ వ్లాగ్ అనేది. సో మార్నింగ్ నుంచి అయితే వర్షం అయితే దంచి కొడుతుంది భయ్య. మన ఏరియాలో అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్లో మొత్తం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. వెదర్ అయితే సూపర్గా ఉంది. రెయిన్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఈ వెదర్ని అబ్సల్యూట్లీ ఎంజాయ్ చేసేసుకోండి. డన్. చాలామందికి ఉంటుంది కదా వర్షంలో నానాలని, లేకపోతే వర్షంలో డ్రైవ్ చేయాలని. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. వర్షంలో బైక్ నడిపిస్తుంటే ఎంత క్రేజీగా ఉందంటే సూపర్ క్రేజీగా ఉంది అసలు. నో వర్డ్స్ టు టాక్ అనమాట. అసలు ఆ ఫీల్ అనుభవిస్తే కానీ చెప్పలేము, అంత సూపర్గా ఉంది అసలు. రెయిన్ జాకెట్ ఒకటి వేసుకోండి భయ్యా, ఇచ్చి పడేయండి, ఇంకేం లేదు. మొత్తం హైదరాబాద్ మొత్తం ఫుల్ ఆన్ రెయిన్లో మొత్తం ఫుల్ అయిపోయింది అనుకుంటున్నాను నాకు తెలుసు. అయితే అన్న ఫోన్లో మాట్లాడుకుంటూనే వెళ్తున్నాడు. జొమాటో అన్న అరుస్తున్నాడు. అయ్యో అన్న అరుస్తూనే ఉన్నాడు. కానీ థ్రిల్లింగ్ బాగుంది భయ్య. చాలా రోజుల తర్వాత నేను ఈ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తున్నా. లాస్ట్ టైం నేనైతే మా ఫ్రెండ్స్తో పాటు మూవీకి వెళ్ళినప్పుడు తడుచుకుంటా రావడం అయితే అయ్యింది. ఓకే అన్న జలకిస్తున్నాడు జర. ఇంకా నా అంతా నేనుగా ఫ్రీగా వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప వెళ్ళడం అయితే లేదు. వర్క్ ఉండడం వల్ల మనం బయలుదేరుతున్నాము. చాలా దూరం వెళ్ళాలి ఈసీఎల్ వరకు. లెట్స్ సీ ఈ మధ్య దారిలో ఏమైనా మనకి ఇంట్రెస్టింగ్గా కనబడితే మనమైతే రికార్డ్ అయితే చేస్తాము. మోర్ ఓవర్ ఏం కనబడకపోయినా ఈ వెదర్ని అయితే ఎంజాయ్ చేయండి భయ్య. చూడండి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసుకోండి. హైదరాబాద్లో బైక్ నడిపిస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది. ఒకవేళ మీరు నడపకపోయినా నేను నడిపిస్తున్న ఆ ఫీల్ని అయితే ఎంజాయ్ చెయ్యండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఫ్యూల్ అయితే ఉంది, పోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఎక్కడ ఆగే పని అయితే లేదు మనకైతే. కాకపోతే కొంచెం స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గుంతలు ఎక్కడున్నాయి కూడా తెలియదు కదా, వాటర్ ఎక్కడైనా లాగ్ అయితే. ఏంది నీళ్ళని ఇక్కడ స్టక్ అయిపోయినాయి. వామ్మో, రే స్వామి పక్క జరగండి. అంకుల్ భలే వెళ్తుండు కదా. నాకు తెలిసి అంకుల్ పూజారి అనుకుంటా. డ్రెస్సింగ్ తెలిసిపోతుంది.
వర్షంలో రఫ్ అండ్ టఫ్ నడిపిస్తారు మన వాళ్ళంతా. అసలు ఎవరికి వినట్లేదు అసలు. ఇందాక వర్షం ఏంటంటే పక్కకి వెళ్ళి వెహికల్స్ అయితే నా మీద వాటర్ అయితే మస్తు పడ్డాయి. అస్సలు వినట్లేరు. పక్కన మీద వాటర్ పడుతున్నాయా లేదా, వాడు ఫీల్ అవుతాడా లేదా, అలాంటి బేసిక్ సెన్స్ లేకుండా నడిపిస్తారు మన వాళ్ళు అయితే. కొంతమంది ఓకే, కొంతమంది అయితే రఫ్ అండ్ టఫ్గా వెళ్ళిపోతారు. నాకు తెలిసి కొంతమంది అయితే ప్రయాణాలు క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు ఈ పాటికి. కొన్ని ప్లాన్స్ అంటే కొన్ని అనుకుంటుంటారు కదా, అక్కడికి వెళ్ళాలి లేదా ఇక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, ఈ ఆఫీస్కి వెళ్ళాలని. ఆ ప్లాన్స్ అయితే నాకు తెలిసి కొన్ని డ్రాప్ చేసుకుంటారు ఈ వెదర్కి అయితే. సో ప్రస్తుతానికి నేనుంది సనత్ నగర్లో, సనత్ నగర్ మెయిన్ రోడ్. వర్షంలో ఇదేంది ట్విస్ట్, మాడేమన్నా కొండవీటి దొంగ నా రాజనా, ఇదేందన్నా మొత్తం ఏదో వేసుకున్నట్టు వేసుకున్నావు. ఇది అసలు దేని కవర్ ఇది? విచిత్రంగా ఉన్నాడు మనవాడైతే. అదేదో చిరంజీవి సినిమాలో గుర్రం మీద వెళ్తుంటే ఎలా ఉంటుంది, మామూలుగా సినిమా చూసిన వాళ్ళంతా ఆ విధంగా ఆయన నా ముందు నడిపిస్తుంటే ఏదో మొత్తం ఆ కవర్ మొత్తం ఎగురుతుంటే మొత్తం డిఫరెంట్ అనిపించింది. ఇంత వర్షంలో ఇంత రిస్క్ అవసరమా? దునియా వర్షం పడుతుంది, మళ్ళీ బైక్ మీద సైకిల్. తోపులు మీరు, నిజంగా తోపులు. వెళ్ళండి అన్నా, ఫ్రీ లెఫ్ట్ ఉన్నప్పుడు బాగా అనిచొచ్చు కదా, స్లోగా వెళ్తారు వీళ్ళు. అండి హాయ్ చెప్పరా చిన్న, ఏ ఇక్కడ చూడరా. ప్రియమైన వాహనదారులారా, మీరు ఎలక్ట్రానిక్ నిఘా కింద ఉన్నారు. భలే ఉంటుంది కదా పిల్లలతోటి. హాయ్ బాయ్ చెప్తున్నాం మనం వాడికి. అబ్బా ట్రాఫిక్ ఇట్లా సైడ్లకి వెళ్ళి ఉంటుంది మనకు. బైక్లో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్లకి వెళ్ళి వెళ్ళిపోవడమే. కార్లు గట్రా అనుకోండి కొంచెం టైం పడుతుంది. అరే వెళ్ళండి రా స్వామి. ఓ అందరూ గొడుగులు పట్టుకొని లేదా రెయిన్ జాకెట్ తోటే కనబడతారు. చాలా తక్కువ మంది వితౌట్ రెయిన్ జాకెట్లో ఉన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్స్. వర్షం పడితే పడని మనకేంటి అన్నట్టు బిందాస్ ఉంటారు కదా. మనోడు బిందాస్ వెళ్ళిపోతుండు కదా, గొడుగు అవసరం లేకుండా మొత్తం కవర్ అయ్యి. మనోడు అది వేసుకుండు, ఇంకా మళ్ళీ జాకెట్ కూడా వేసుకుండు. కానీ ఇదేదో బాగుంది భయ్య, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. అచ్చాయో భలే ఉంది కదా సెటప్. ఏమంటారు దాన్ని, ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అది ఎండాకాలం కూడా పనిచేస్తుంది కదా బాగానే, ఎండ తగలకుండా.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. జనాలు ఇచ్చి పడేస్తారు అబ్బా. వర్షం కూడా తగ్గట్లే, ఎవరు బయటికి రావడం కూడా మానేస్తలే. అదే క్రౌడ్, నార్మల్ టైంలో ఏ క్రౌడ్ ఉంటుందో ఇప్పటి వరకు అయితే ఫుల్ ఆన్లో అయితే వర్షంలోనే ఉన్నాం భయ్య. మనమైతే అస్సలు వర్షం తగ్గే ఛాన్సే లేదు. మొత్తం హైదరాబాద్ మొత్తం కొమ్మేస్తున్నట్టుంది. నార్మల్గానే నేనేమనుకున్నా అంటే ఒకసారి ఒక్కొక్క ప్లేస్లో పడి ఒక ప్లేస్లో ఆగిపోతుంది అనుకున్నా, బట్ అది అవ్వలేదు. ఎనీవే మన ఈ అన్న భలే పట్టుకున్నాడు ఛత్రి, ఏ టైంలో అయినా ఎగిరిపోవచ్చు. సో ఈ రైడ్ అయితే నేను ఇక్కడితో అయితే ఏం చేస్తున్నా. ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే, అంటే వర్షంలో ఎలా ఉంటుంది హైదరాబాద్లో, అంటే వర్షంలో బైక్ నడిపించుకుంటూ వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే మనం ట్రై చేసినాం. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ భయ్యా. So see you in the next vlog. Till then, take care and bye bye.